అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. మత్తయి 3:17. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఈ మాట కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి అయిన దేవుడు తెలియజేస్తున్న మాట. ఇదే మాట మరొకసారి యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందిన కొండ మీద వినబడింది. 17:5 అతను ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం మేఘంలో నుండి పుట్టింది. దేవునికి ప్రియ కుమారుడే, కానీ ఆయనను అంటే యేసును లోకం సులువు వేసేసింది. మరి యేసు ప్రియ కుమారుడే, కానీ మరణానికి లోకం అప్పగించింది. అందరూ తృణీకరించారు, వేలి హేళన చేశారు, విమర్శించారు, పాపి అని ముద్ర వేశారు. దెయ్యాలు పట్టువాడుగా బయల్జెబూలు వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడని నిర్ధారించారు. సులువు మరణం పొందేలాగా శ్రమపడాల్సి వచ్చింది. తన ప్రాణాన్ని పానార్పణంగా అర్పించాల్సి వచ్చింది. ఇంకా అతి ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, ప్రభుని కష్టకాలంలో శిష్యులందరూ వదిలిపెట్టారు. ఆయన అద్భుతం చేయగా 5,000 మంది 4,000 మంది ఆహారం తిన్నారు. వారు ఎక్కడున్నారో తెలియదు. మరి ఆయన ద్వారా స్వస్థత పొందిన కుష్టి రోగులు, పక్షవాయు గలవారు, కుంటివారు, గుడ్డివారు, వివిధ రోగగ్రస్తులందరూ కూడా ఏమైపోయారో తెలియదు. సిలువ దెవరు లేరు. పాప క్షమాపణ పొంది యేసయ్య చేత అంగీకరించబడి గౌరవించబడిన పొట్టి జక్కయ్య కూడా ఎక్కడ. చివరిగా 4 రోజుల సమాధిలో కుళ్ళిపోయినవా అని పిలవగా యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు బ్రతికిన మార్తా మరియల తమ్ముడైన లాజరు ఎక్కడ? అందరూ ఆయన్ని విడిచిపెట్టేశారు. ఆయన కష్ట సమయాల్లో ఎవరు కనిపించలేదు. ఎవరు మరి ఆయన ప్రక్కన నిలిచేవారు లేరు. ఎవరన్నా ఉన్నారంటే విమర్శిస్తున్నవారు, బాధిస్తున్నవారు, హేళన చేస్తున్నవారు, గాయపరిచేవారు, సిలువ వేయడానికి సిద్ధపరచబడిన సైనికులు, అంతే వాళ్ళే ఉన్నారు. మన కన్నులకు కనిపించే దృశ్యం ఇదే. అయితే తండ్రి అయిన దేవుడు నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు అని రెట్టించి చెప్తా ఉన్నారు. మరో మాట ఏమంటే, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అంటున్నారు. ఈ మాటలు సిలువకు ముందు, యేసు మరణానికి ముందు తండ్రి అయిన దేవుడు చెప్పారు. ఏమిటి విడ్డారో? ఎందుకు దేవాది దేవుడు, మరి తండ్రి అయిన దేవుడు, లేకపోతే న్యాయాధిపతి అయిన దేవుడు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ తండ్రి అయిన దేవునికి ప్రియకుమారుడైనాడు. మొట్టమొదటిగా హెబ్రీ 10:4-9 4-9 గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిన్నాను, నాకు ఒక శరీరం అమర్చితివి, అది నీకు సమర్పిస్తూ ఉన్నానని చెప్పినాడు. అందువలన దేవుని చేత మరి దేవునికి ప్రభు యేసు ప్రియుడైపోయాడు. అలాగనే శ్రమలతో నిండిన త్యాగపూరిత జీవితానికి తన జీవితాన్ని అర్పించుకున్నాడు. అలాగే సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. అందుకే మరి తండ్రి అయిన దేవునికి తాను ప్రియుడైపోయాడు. ఆ తర్వాత రెండవదిగా చూస్తే, దేవుని ఆజ్ఞకు శిరస్సును వంచి వధకు తేబడిన గొర్రెల మరి మౌనంగా సిలువ మరణాన్ని స్వీకరించినాడు. ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేనా? యెషయా 53:11 మరి అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా చేయును. ఈ మాటను కూడా నెరవేర్పులోనికి రావాలి కదా. అందుకే తాను అలాగున శ్రమపడి తండ్రి చేత అంగీకరించబడినాడు, తండ్రి చేత ప్రియ కుమారుడుగా మరి ఎంచబడినాడు. ప్రైజ్ లార్డ్. అలాగే మరి ఆ తర్వాత వెంటనే పునరుద్ధానం కాలేదు యేసుక్రీస్తు వారు. 3 దినాలు పట్టింది. పునరుద్ధానుడైన తర్వాత మరి వెంటనే మహిమ ప్రవేశం చేయలేదు, 50 దినాలు పట్టింది. 5వదిగా వెనువెంటనే భూమి మీదను, పరమందును, పాతాళమందును
మరి ఆ సంపూర్ణ అధికారం ఆయన పొందలేదు. ఆయన పని ఇంకా సంపూర్తి కాలేదు భూమి మీద. అంతవరకు మరి నిరంతర విజ్ఞాపన చేస్తూ ఉండాల్సి వచ్చింది. మరొక మాటగా చెప్పాలంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఆ లోకంలో పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండినాడు. ఈ లోకంలో పాపుల కొరకు చేయాల్సిన పని పూర్తయినప్పటికీ ఆ లోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత తన మీద ఉండింది. మరి ప్రభువారు మహిమ ప్రవేశం చేసినప్పటికీ ఇప్పటికీ 2026 సంవత్సరాలు అయింది. అయితే దేవుడు చేసిన ఏ వాగ్దానమైనా తప్పగా జరుగుతుంది. కానీ మనకు ఆయన సమయాలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఏర్పాట్లు, ఆయన నియామకంలోని రహస్యాలు మనకు అర్థం కావు, మనం గ్రహించలేం. కనుక మన జీవితాన్ని బట్టి విసుగు, వేదన, దుఃఖం, అవును అందుకే ఆయన పిలుపులో ఉన్న రహస్యం గుర్తించగలిగినట్లు మన మనోనేత్రాలు వెలిగించబడినట్లును మన కొరకు మనం ప్రార్థించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే ప్రార్థించుకుందాం. ఆయన వాగ్దాన నెరవేర్పు యేసుక్రీస్తు వారి గురించి ఎట్లా నెరవేరుతూ వచ్చిందో, ఇంకా నెరవేర్చబడబోతుందో మనం చూసాం. మన జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానాలు కూడా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో, ఎలా నెరవేర్పుకు వస్తాయో మన నేత్రాలు వెలిగించబడి మనం గ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, నేను ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి, ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి వేదన మీరు చూస్తూ ఉంటున్నారు. దాని వెంట విజయం, మహిమ, సింహాసనం దాచబడి ఉన్నాయని వాటి కొరకు, మీ సమయం కొరకు విసుగు నొందక, అలసటపడిపోక, పాపాత్ముల సహితం మాకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తిరస్కారం అంతే ఓర్చుకొని మిమ్మల్ని గుర్తు చేసుకుని మా జీవితాలను మీ చేత అంగీకరించబడటం కొరకు మీరు మమ్మను ఇదిగో ఈయన నా ప్రియ కుమార్తె, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పగలిగినట్లును, మా జీవిత విధానాన్ని మార్చుకొనగలిగినట్లును మీ కృప మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.